హాయ్ అండి. హాయ్, బాగున్నారా? అందరు బాగున్నారా? చూసారా నా చిన్న గార్డెన్, మా ఇంట్లో చిన్న గార్డెన్ అనమాట. నాకు ఫ్లవర్స్ పెంచుకోవడం అంటే చాలా ఇష్టం అండి. ఇదేమో తెల్ల రోజ్, ఇదేమో మందారం, ఇదేమో మా గోరింటాకు చెట్టు, ఇది వచ్చేసి పుదీనా. నేనైతే పుదీనాని ఇలాగే వేసుకుంటాను. మనం వంటలు చేసుకునేటప్పుడు గబాలని ఎమర్జెన్సీ మర్చిపోతాం కదా, మనకి పుదీనా అనేది ఎక్కువ యూజ్ ఉండదు కదా, సో ఇలా స్టాక్ పెట్టుకుంటాను నేను. ఇదేంటంటారా? సబ్జా చెట్టు. ఈ సబ్జా గింజలు ఉన్నాయా, ఈ సబ్జా గింజలు మనం నానబెట్టుకొని తాగితే హెల్త్కి చాలా మంచిది. ఇది వచ్చేసి మా కరివేపాకు చెట్టు అండి. పప్పుల తాలింపులు అవి ఇవి వేసుకోవడానికి ఇట్లా నేను ఎమర్జెన్సీకి బయట ఉరకకుండా ఏదో ఇట్లా కుండీల్లో వేసి పెట్టుకుంటూ ఉంటాను. బాగుందండి. దీనికి గింజలు కూడా వచ్చినాయి అన్నమాట. ఇది కూడా గోరింటాకు చెట్టేనండి. న్యాచురల్, మొత్తం న్యాచురాలిటీ అంటే నాకు చాలా ఇష్టం. బాగుందా? నచ్చిందా? ఇది వచ్చేసి మరవం, మనం మల్లెపూలు వేసి కట్టుకుంటాం కదా, మరవం చెట్టు. ఎప్పుడైనా మీరు వామాకు బజ్జీలు తిన్నారా? వామాకుతో బజ్జీలు చేసుకొని తిన్నారా? ఎంత బాగుంటాయి తెలుసా, ఒకసారి తిని చూడండి. చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి. హెల్త్ కూడా చాలా మంచిది, అరుగుదలకు కూడా చాలా మంచిది వామాకుతో బజ్జీలు చేసుకొని తింటే. కోకిల అరుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే నా వీడియోస్ని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్టింగ్ ఎల్లప్పుడూ ఉండాలి. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.